భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎంఈఎస్ కాంప్లెక్స్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ దేశ నిర్మాణంలో చేసిన అపార సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూ, ఆర్మీ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నపిల్లలకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసి వారి మధ్య కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలన్నదే అంబేద్కర్ ఆశయమని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరికీ మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి, జనరల్ సెక్రటరీ ఉమామహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. CW2 Ganesh sir, as a request to please come on the rise. शॉल से सम्मानित करेंगे. वैसे AFI दुंदिगल नरेश कुमार मूवमेंट से सम्मानित करेंगे. I request G utility से मोहन राव sir to come on to the dais. As I request Venana Venugopal from G utility to come on to the dais. AG Shivaram sir, kindly I request to come out the dais. लेफ्टिनेंट जनरल सिद्धार्थ यादव साहब, as I request Sudhakar sir, OS from CWA Army. यादगिरी प्रेजेंस ऑफ मूवमेंट से सत्कार करेंगे. के लिए रिक्वेस्ट कर रहे हैं.
एम वेणुगोपाल जी ए सिविल थिएटर Please come on to dais, please. Venugopal sir. Venugopal రావాలని కోరుతున్నాము. एम वेणुगोपाल जी వేణుగోపాల్ जी. कैन यू नॉट से ముప్పై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఇక్కడ అంబేద్కర్ ఇవాళ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి ఏడాది ఇదే రకంగా ముందుకు ఇంకా జరుపుకుంటూ పోతూ అని చెప్పి ఇంకా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటూ మరి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంతమంది అయితే పేద విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు మనము ఈ కార్యక్రమం సందర్భంగా మనం బుక్స్లు పేద పిల్లలకు విద్యా సెక్షన్ నుంచి పిలిపించి వాళ్ళకు బుక్స్లు పంపిణీ కూడా చేయడం జరిగింది. అదే రకంగా వాళ్ళకు స్కూల్ బ్యాగులు కూడా చేయడం జరిగింది, పంచడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే కొంతమంది కూడా మనం అడాప్ట్ కూడా పిల్లల్ని ఇంకా తీసుకొని కూడా వాళ్ళని స్కూల్ దత్త తీసుకొని చదివించాలని కూడా ఆలోచనలో ఉన్నాము. అక్కడ ముందు కూడా ఇదే రకంగా కొనసాగితే ముందు ఇంకా పిల్లలకు కూడా ఏదో మేము చేయాలని చెప్పి ఒక ఆకాంక్ష ఆశిస్తున్నాం. మరి ఇక్కడ విచ్చేసినటువంటి నా టీముకు, నా సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్లకు, మరి నాతో పాటు పనిచేసిన నా వర్కర్స్కు, మరి పేరున్న నా యూనియన్లు ఇంకా 3-4 యూనియన్లు ఉన్నాయి. మా అందరికీ, మా తమ్ముళ్ళకి అందరికీ కూడా పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా పెద్దమ్మ సుభదార్ మేజర్ మా మలేషియన్ సార్ కూడా నాకు పెద్ద ఎత్తున కోఆపరేషన్ చేసిన మా సార్ కూడా ప్రతి జీలు ప్రతి సిడబ్ల్యూ ఎక్కడ పోయినా మాకు అందరికీ ఒక బ్రహ్మరథం పడినట్టు అందరూ మమ్మల్ని అవమానించి గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు కూడా మాకు ఎంతో కృషి చేశారు. వాళ్ళంతా కృషి చేసిన దాన్ని బట్టి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ మేము చేయగలం. లేకుండా మాతో అయ్యే పని కాదు. ప్రతి ఒక్కరి దీనిలో మా ఒక్కరిదే కాదు, అందరి దీనిలో చైతన్యం ఉంది, ప్రతి ఒక్కరి వంతు ఉంది, ప్రతి ఒక్కరి శ్రమ ఉంది. ఇలా ప్రతి ఒక్కరి కష్ట ఫలితంగానే ఈరోజు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాం. దీనికి ముఖ్యంగా ఇది స్థాపించిన మా పెద్ద మనిషి ఫౌండర్ బి నరసింహరావు అన్న, మరి స్వర్గశ్రీలు ఎంఎం యాదగిరి గారు, మరి మాణిక్రావు అన్న, ఆ తర్వాత ఇంకెంతోమంది దీన్ని చేసుకుంటూ వచ్చారు. ఇదే విధంగా మేము దీన్ని కంటిన్యూ మేము చేస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పి మీ మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను నమస్కారం.